హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ బ్యాంగిల్స్. నేను లాస్ట్ పార్ట్ 1 ఫ్యాషన్ టిప్స్ వీడియోలో క్లోతింగ్ గురించి చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే యాక్సెసరీస్ గురించి చెప్తున్నాను. చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్స్ యూస్ఫుల్గా అనిపించాయో, ఇంట్రెస్టింగ్గా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు ఏ డ్రెస్ మీదకి ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటే స్టైల్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది అండ్ అలాగే ఓవరాల్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో నేను చెప్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పే పాయింట్సే మెయిన్ కీ పాయింట్స్ అండి. మీరు ఏవి గుర్తుంచుకున్నా లేకున్నా ఈ 2 పాయింట్స్ అనేది కనుక మైండ్లో పెట్టుకొని అవి ఫాలో అయితే మీ ఓవరాల్ అవుట్ఫిట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే ట్రెండీగా కూడా కనబడతారు. మెస్సీ లుక్ అనేది అస్సలు ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఒక హెవీ ప్రింట్స్ ఉన్నది లేదు అంటే ఎక్కువ డీటెయిలింగ్ ఉన్న డ్రెస్ కనుక వేసుకుంటే చాలా సింపుల్ జ్యువెలరీతో కనుక మనం పేరప్ చేసినట్టయితే చూడడానికి ఓవరాల్ లుక్ బాగుంటుంది అండ్ అలాగే సింపుల్గా ట్రెండీగా కూడా కనబడతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒక సింపుల్ ఆర్ ప్లెయిన్ అవుట్ఫిట్ వేసుకున్నారనుకోండి, కొంచెం హెవీ జ్యువెలరీ అంటే టోటల్గా హెవీ జ్యువెలరీ వేసుకోకూడదు. ఏదైనా స్టేట్మెంట్ పీస్ అనేది ఒకటే ఉండాలి. ఎయిదర్ ఇయర్ రింగ్స్ లేదు అంటే నెక్ పీస్. మ్యాక్సిమం సింపుల్ జ్యువెలరీ అయితే బాగుంటుంది. బట్ మనం వేసుకున్న డ్రెస్ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి అయితే ఇయర్ రింగ్స్ లేదంటే నక్లీస్, ఈ రెండింటిలో ఏదైనా ఒకటే స్టేట్మెంట్ పీస్ ఉండాలి. మన దగ్గర ఉన్న స్టేట్మెంట్ పీసెస్ అనే డ్రెస్ సింపుల్గా ఉంది కదా అని కానీ ఆ డ్రెస్ మీద పేర్ చేసుకున్నామంటే అస్సలు బాగుండదండి, చాలా మెస్సీ లుక్ ఉంటుంది. సో ఒక స్టేట్మెంట్ పీస్ అనేది మనం సింపుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కనుక పెట్టుకుంటే చూడడానికి చాలా ట్రెండీగా అండ్ క్లాసీగా ఉంటుంది. అండ్ మనకి యాక్సెసరీస్ అంటే అవి మెటల్స్తో ఉంటాయి కదండి. ఈ మెటల్స్లో కూడా కొన్ని అనేవి మన స్కిన్ అండర్ టోన్కి మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. ఎగ్జాంపుల్గా గోల్డ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, అంటే గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి, వామ్ అండర్ టోన్కి గోల్డ్ యాక్సెసరీస్ అనేవి చాలా బాగుంటాయి. లేదు ప్లాటినం అండ్ సిల్వర్ అనుకోండి, ఇవి వచ్చేసి కూల్ అండర్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటాయి. మీకు వామ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ అర్థం అవ్వకపోతే నేను పైన పిక్చర్స్ యాడ్ చేస్తాను, అర్థమవుతుంది. సో నెక్స్ట్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి. ఇవనేది మాత్రం యూనివర్సల్ అండర్ టోన్ అండి. ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నా కానీ ఈ రోజ్ గోల్డ్ అనేది పర్ఫెక్ట్గా అయితే మీకు సెట్ అయిపోతుంది. సో గోల్డ్ అనేది ఏమో వామ్ అండర్ టోను, నెక్స్ట్ సిల్వర్ అండ్ ప్లాటినం ఏమో మనకి కూల్ అండర్ టోను, నెక్స్ట్ రోజ్ గోల్డ్ అనేది మాత్రం ఏ స్కిన్ టోన్ మీదకైనా కానీ చాలా బాగుంటుంది. ప్రెసెంట్ రోజ్ గోల్డ్ అనేది చాలా ట్రెండీ కూడా. అండ్ నెక్స్ట్ మనం కొన్ని వేసుకున్న యాక్సెసరీస్లో హీరో పీసెస్ అంటారు. హీరో పీసెస్ అంటే ఇప్పుడు మనం హెవీ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా లుక్ అంత మంచిగా ఉండదు. సో ఎయిదర్ ఇయర్ రింగ్స్ అనేవి హెవీగా ఉండాలి, లేదు అంటే నెక్ పీస్ అనేది హెవీగా ఉండాలి, లేదు అంటే బ్యాంగిల్స్. ఓవరాల్ అవుట్ఫిట్లో మనం వేసుకున్న యాక్సెసరీస్లో ఏదైనా ఒకటి మాత్రం హీరో పీస్ లాగా హెవీ లుక్, అంటే కొంచెం స్టేట్మెంట్ పీస్ లాగా స్టార్టింగ్లో చెప్పాను కదా, అలా ఉంటే చాలా బాగుంటుంది. అంతేగాని మొత్తం అంతా కలిపి వేసుకుంటే చూడడానికి లుక్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు, చాలా హెవీగా కనబడతాం, మెస్సీగా ఉంటుంది. అండ్ నేను క్లోతింగ్లో లేయరింగ్ ఉంటుందని చెప్పాను కదా, అలాగే ఈ యాక్సెసరీస్లో కూడా లేయరింగ్ అనేది ఉంటుంది. ఎలా అంటారా, ఒక చోకర్ పెట్టుకుంటాము, అది నెక్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీడియం లెంత్ ఆఫ్ నెక్లెస్ వేసుకుంటాము, ఆ తర్వాత లాంగ్ లెంత్ ఆఫ్ నెక్లెస్ వేసుకుంటాము. అది చూడడానికి ఎంత బాగుంటుంది. అలాగే అవే కాకుండా కొన్ని మినిమల్ యాక్సెసరీస్లో కూడా లేయరింగ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా లేయర్డ్ చైన్స్ ఉంటాయి, ఒక పర్ల్ బ్రేస్లెట్, దాంతోపాటు ఒక వాచ్, లేదు అంటే కొన్ని సిల్వర్ కడాస్ లాంటివి ఉంటాయి. అవి కానీ కొన్ని హ్యాండ్కి వేసుకోవడానికి బెల్ట్స్, లేదు అంటే చైన్స్ లాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కనుక మనం ఒక హ్యాండ్కి అలాగా పేర్ చేసుకుంటే మిక్స్డ్ థింగ్స్ కలిపి చాలా బాగుంటుంది. అది ప్రెజెంట్ ట్రెండీ కూడా. నేను పైన పిక్చర్ యాడ్ చేస్తాను, చూసేయండి. మనం వేసుకునే జ్యువెలరీలో అకార్డింగ్ టు అకేషన్ అని కూడా ఉంటుందండి. క్యాజువల్ డే అవుట్ఫిట్ అనుకోండి, జస్ట్ సింపుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఒక సింపుల్ వాచ్ పెట్టుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, క్యాజువల్ డే కాబట్టి. లేదు అంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, ఒక స్లీక్ చైన్, హూప్ ఇయర్ రింగ్స్ అనే దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇలాంటివి అయితే ఆఫీస్ అవుట్ఫిట్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు కాకుండా ఒక ట్రెడిషనల్ వేర్ ఆర్ వెస్ట్రన్ వేర్ మీరు ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఒక బిగ్ ఇయర్ రింగ్స్తో మంచి బ్యాంగిల్స్ ప్లస్ ఒక క్లచ్ ఉంటుంది కదా, అలాంటి దాంతో కనుక ట్రెడిషనల్ ఆర్ పార్టీ వేర్ అవుట్ఫిట్ మీద కనుక పేర్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కొన్ని జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి. 2025 ట్రెండింగ్ జ్యువెలరీ అవేంటి అంటే చంకీ గోల్డ్ హూప్స్, లేదు అంటే పర్ల్ బ్రేస్లెట్స్, లేకపోతే పర్ల్ హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రెజెంట్ ట్రెండీ యాక్సెసరీ.
వెస్ట్రన్ అవుట్ఫిట్ మీదకి స్టేట్మెంట్ బెల్స్ అనేవి ఉంటాయి, వాటితో పే చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇప్పుడు ఓవర్ సైజ్డ్ సన్ గ్లాసెస్ అనేవి కూడా ప్రెసెంట్ ట్రెండ్ కదా. సో ఇవైతే 2025లో కొంచెం ట్రెండీలో ఉన్న యాక్సెసరీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి అవుట్ఫిట్ మీదకి జ్యువెలరీ అనేది, యాక్సెసరీస్ అనేది ఎంత మెయినో అలాగే షూస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేది కూడా అంతే మెయిన్ అండి. ఒక పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ విత్ షూస్తో కనుక మనం పేర్ చేస్తే లుక్ అనేది చాలా క్లాసీగా అండ్ ట్రెండీగా ఉంటుంది. వీటిలో ఏంటంటే మెయిన్ కొన్ని కలర్స్ ఉంటాయి, మనం చూసిన ప్రతి ఒక్కటి కొనాలని లేదు. వైట్, బ్లాక్, నూడ్ కలర్ చెప్పల్స్లో కానీ, హ్యాండ్ బ్యాగ్స్లో కానీ, లేదంటే క్లచెస్లో కానీ ఈ 3 కలర్స్ ఇవి మెయిన్ బేసిక్ కలర్స్. ఇవి కనుక మనం బై చేసుకొని మన దగ్గర ఉంచుకుంటే ప్రతి ఒక్క అవుట్ఫిట్ మీదకి చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ నూడ్ హీల్స్ అనేవి మాత్రం అస్సలు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవండి. ప్రతి ఒక్క అవుట్ఫిట్ మీదకి చాలా మ్యాచ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా వైట్ శారీ వేసుకోండి, లేదంటే వైట్ డ్రెస్ వేసుకోండి, బ్లాక్ అండ్ నూడ్ హీల్స్ అనేవి వేసుకోండి, చాలా బాగుంటుంది. రెడ్ శారీ, రెడ్ డ్రెస్ మీదకి పే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా కానీ ఈ నూడ్ చెప్పల్స్ ఆర్ హీల్స్ అనేవి అండ్ బ్లాక్ కలర్ అనేవి అసలు అవుట్ ఆఫ్ ట్రెండ్ అనేవి అవ్వవు. ఇలాంటి మంచి వీడియోస్ ఈ ఛానల్లో ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. అవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.